బిడ్డా, మా బీసీల జోలికొస్తే గుడ్లు పీకి గోటీలు ఆడుతాం. నా ధర్మం జోలికొస్తే ఎవడికైనా ఇదే గతి. ఏం గతి? చెప్పులతో కొట్టడమట. సో ఈ విధంగా మా ధర్మం జోలికొస్తే, మా బీసీల జోలికొస్తే, మా దళితుల జోలికొస్తే, మా ఆదివాసీల జోలికొస్తే, మా హిందువుల జోలికొస్తే, మా ముస్లింల జోలికొస్తే, మా క్రైస్తవుల జోలికొస్తే, మా తెలంగాణ జోలికొస్తే, మా ఆంధ్ర జోలికొస్తే అంటూ ఎన్నెన్ని విభేదాలో. ఇదే రాజరిక పాలనలోనైతే ఏ రాజ్యం ఇలా విడిపోయి ఉంటుందో ఆ రాజ్యాన్ని మరో రాజ్యం సులువుగా జయించగలిగేది. సో ఆ విధంగా ఏ రాజ్యం తీసుకున్నా, ఏ దేశం తీసుకున్నా మనుష్యులు ఒకరితో ఒకరు పొసగక ఉందురు. ఎక్కడో విన్నట్టు అనిపిస్తూ ఉందా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 42-43 వచనాలు. పాదముల వేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను, కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయములో బలముగాను, మరొక విషయములో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఉందురు. ఇదే నేటి మానవాళి పరిస్థితి.